హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ రెండు చూపిస్తున్నాను. అదే అండి పెసరట్టు. బియ్యం అనేది అస్సలు వాడకుండా ఎంతో టేస్టీగా చాలా క్రిస్పీగా పెసరట్టుని చేస్తున్నాను. అలాగే దాని కాంబినేషన్గా అల్లం చట్నీ సేమ్ మన హోటల్లో ఎలా చేసుకుంటామో అలాగే అనమాట. ఈ అల్లం పచ్చడి అనేది 2-3 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెని తీసుకుంటున్నాను. దాంట్లో ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు కూడా పెసర్లను తీసుకుంటున్నాను. అలాగే ఇదే గ్లాస్తో సగం గ్లాసు వరకు మినప్పప్పుని తీసుకుంటున్నాను. ముందుగా నేను ఇక్కడ బియ్యానికి బదులుగా మిల్లెట్స్ని యూజ్ చేస్తున్నాను. మనకు డిమార్ట్లో అన్ని రకాల మిల్లెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కదా. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క మిల్లెట్స్ని యూజ్ చేస్తానన్నమాట. సో ఈ మిల్లెట్స్ని కూడా సేమ్ 2 గ్లాసుల వరకు కూడా తీసుకుంటున్నాను. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. సో వీటిని వాటర్ పోసి మంచిగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్ పోసి మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒక 5 నుండి 6 గంటల వరకు కూడా నానబెట్టుకోవచ్చు. సో మార్నింగ్ లేచి మూత తీసేసరికి నాకు ఇక్కడ పెసర్లు అనేవి మొలకలు వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. మీరు కావాలంటే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు. అలాగే ఆఖరిన ఉన్న పెసర్లకు నేను ఇక్కడ 5 నుండి 6 పచ్చిమిరపకాయలను యూజ్ చేస్తున్నాను. అలాగే అల్లాన్ని తీసుకొని దాన్ని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మెత్తని పేస్ట్లా పట్టుకొని ఈ పిండి గిన్నెలోకి తీసుకోవాలి. పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీని కాంబినేషన్లోకి మనం చట్నీని చేసేద్దాం. ఈ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నెని పెట్టుకున్నాను. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల మినప్పప్పుని అలాగే 2 స్పూన్ల శనగపప్పుని వేస్తున్నాను. వీటిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం కోసం ఒక 5-6 ఎండుమిరపకాయలని యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 ఇంచుల వరకు కూడా అల్లాన్ని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అల్లాన్ని వేసి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజు ఆనియన్స్ని అలాగే 2 మీడియం సైజు టమాటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఈ టమాటాలు ఆనియన్స్లోని పచ్చివాసన పోయేంత వరకు కూడా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం పూర్తిగా చల్లారినంత వరకు కూడా వెయిట్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండుని వాటర్తో సహా ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ వరకు కూడా ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక స్పూన్ ధనియాలని ముందే పప్పులతో పాటు ఫ్రై చేసుకోవచ్చు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లాన్ని కూడా ఇందులోనే వేసి మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి. ఇప్పుడు మన అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది. దీనికి తాలింపుని పెట్టుకుందాము. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిరపకాయల్ని అలాగే కాస్త ఇంగువని అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసి కలిపేసుకోవాలి. ఈ తాలింపుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలిపేసుకుంటే మన అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ అల్లం చట్నీ 2-3 రోజుల వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మనల్ని వేసుకుందాము. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ తవాని యూజ్ చేస్తున్నాను. క్యాస్ట్ ఐరన్ తవా మీద కూడా మనకు ఈ దోశలు అనేవి ఎక్కడ అంటుకుపోకుండా మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దోశ పిండిని తీసుకొని దోశలాగా వేసుకోవాలి. ఇందులోనే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇది ఒకవైపు మంచిగా ఎర్రగా కాలిన తర్వాత తిప్పేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన ఆనియన్ పెసరట్టు విత్ అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.